Kavira Women's Day special offer 50% off on IUI IVF valid till 8th March. మీరు ఏసీపీని కాపాడుతున్నాం అనుకుంటున్నారు ఒకటి. రెండోది ఇవాళ మేము వరంగల్కి వస్తుంటే వాళ్ళని కలవనీయకుండా చేయడం ఏంటి? How come they are not allowed to meet us? आपके पुलिस वाले आके डराते हैं, धमकाते हैं, ये कहा कि हमारे कार्यकर्ता हमसे मिलना है, हमारे लीडर हमसे मिल रहे हैं, आपको क्या तकलीफ है आपके पुलिस को? श्रीनिवास गौड़ बोल के जिसको बहुत ज्यादा मारा है उसको आज हाउस अरेस्ट कर दिया, ये क्या रही थे? क्या तानाशाही है? क्या चल रहा है? गंबर जी सुनो, एक बात सुन लो, सत्ता बदलते रहता है, ఒక పార్టీ ఒక రోజు ఉంటుంది, ఇంకో పార్టీ ఇంకో రోజు ఉంటుంది. మీరు చట్టం ప్రకారం న్యాయం ప్రకారం పనిచేయాలి. శ్రీనివాస్ గౌడ్ అంటే ఆయన ఎందుకు అవసరం చేయాలి? మీరు చెక్ చేయండి. మీ వాళ్ళు, మీ బాధ్యత, మీ తప్పు అంటలేను, కానీ మీ ఏసీపీలు, సిఐలు, ఎస్ఐలు ఇంత ఓవర్ యాక్షన్ చేయడం మంచిది కాదు బ్రదర్. ఇక हमको भी जाना पड़ता है, एचआरसी जाना पड़ता है, हमको भी हंगामा करना पड़ता है. अगर ऐसे ही करेंगे आपके लोगों को संभालो अंबर जी, ये ठीक बात नहीं. संभल लो और एसीपी से भी बात करो, जास्ती नहीं करने को बोलो उसको. अरे मामूली कॉलोनी को చేయడం ఇదే खत्म कर. ప్లీజ్ డూ సరే. ఇక్కడ మీ ఒక్కరికి జరిగింది 10 మందికి ధైర్యం ఇవ్వాలి. అంటే మీకు జరిగింది ఇంకోలా జరగదు మనోళ్ళకంటే. సరే జరిగింది దురదృష్టం, కానీ మిగతా వాళ్ళకి జరగదంటే మరి మీకు న్యాయం జరగాలి. 2 గంటలు సార్ జై తెలంగాణ అన్నది అంతే. అవును సార్, జై తెలంగాణ ఏమనలేదు సార్, అంతే అంతే సార్, ఏమనలేదు. జై తెలంగాణ అనడం అనే వాళ్ళు సేవలు ఇలా మార్కెట్ మాది ఈయనకు యూత్ సార్ చాలా అభిమానం. మాది పడవపాట అధ్యక్షుడు, ఆయన వైసీపీ సార్, ఆయన గ్రామపాట అధ్యక్షుడు, ఈయన ఒక మాజీ ఎంపీడీసీ, ఈయన యూత్ లీడర్, ఈయన మాజీ మార్కెట్. ఎంత అని చెప్పుకోవడం సార్, అంత ఘోరంగా సార్. ఏరి కోరి నల్లా ధర్మారెడ్డికి పిచ్చ అభిమానం, పార్టీ అభిమానం ఏరి కోరి చిక్కిరాడు సార్, చిక్కిరి వస్తానంట. ఏం చేస్తారు సార్, ఇప్పుడు జాకెట్ కొట్టినాక తర్వాత ఫస్ట్ ఒక్కొక్కరిని ఏరి కోరి 10 మందిని తీసి నీ బంపరాబాద్ చంద్రబాబు నువ్వు రాని తీసుకుపోతున్నావు. ఎవరు చేసిన తర్వాత సార్ ఒక్కొక్క చిట్టి మట్టుకు సార్ తీసుకెళ్తా ఉంటారు వాళ్ళు. గతంలో కూడా ఒక 2 years అనుభవించిన సార్ ఆ ఏసీపీ చేయబట్టి కిషోర్ చేయబట్టి 2 ఏళ్ళు నరకం అనుభవించిన మాజీ సర్పంచ్, మాజీ ఎంపీ సార్. ఇప్పుడు కావాలని చెప్పి మొన్న పట్టుకుపోతారు సార్. మళ్ళీ మీకు జరిగింది ఇంకోలో జరగదు. వీళ్ళనైతే ఎక్స్పెక్ట్ చేస్తాం. ఎస్ఐ సస్పెండ్ అయింది మేము కూడా ఆగుతలేము, పెట్టాము. ఏసీపీ పెట్టాము, పోలీసులు కూడా న్యాయస్థానం పోతాము, ఇంకొక పెట్టాం. మీరు దయచేసి కోరేది ఏంటంటే ఇట్లాంటి జరిగినప్పుడు ఆ ఒక్క మాట అయితే మేమే వరకొస్తాం. అందరూ దయాకరణ కానీ మేము కానీ ఏమున్నది పని ప్రతిపక్షంలో ఉన్నాం మనం. ఇదివరకంటే ప్రభుత్వం నడిపేది మేము కాపాడుకునే మా పని. కాబట్టి ఎక్కడైనా సరే ఒక్క ఫోన్ కాల్తో వస్తుంది. ఇది మా మాట. 37 మంది ఎమ్మెల్యేలు అందరం బస్ వేసుకుని వస్తుంది. అన్న వాళ్ళందరూ ఉన్నారు, మాజీ ఎమ్మెల్యేలు కూడా పెద్ద ఎత్తున్నారు, సీనియర్ నాయకులు అందరం. మీరు ఏడి పిలిస్తే అడిగి వస్తుంది. దయచేసి ధైర్యం అంతే కోరేది. వాళ్ళని ఇష్టపెట్టాం, ఇష్టపెట్టుడైతే జరగదు. మాట్లాడిన అన్నతో అదే రోజు మాట్లాడి నువ్వు తెల్ల రమ్మంటే వస్తా అని చెప్పిన అన్నకే ఫోన్ చేసినాడు. కానీ అన్న ఏమన్నాడు, మనం ఈ న్యాయ పోరాటం చేద్దామన్నా చేసి వాళ్ళ సంగతి చూద్దామని లోపల వాడు సస్పెండ్ అయ్యాడు. ఇప్పుడు ఇష్టపెట్టదు అట్లా అని చెప్పి ఏసీపీ ఇష్టపెట్టాం. వీళ్ళకైతే మాకు చేస్తారు సార్, వీళ్ళకైతే దర్శనానికి కూడా ఎందుకు ఎవరు అడగి వరంగల్ సిపి ఇప్పటికీ ఒకటే పని, ఏం లేదు. బెదిరిస్తే బెదిరద్దు, గట్టిగా నిలబడాలి, కటాయించి నిలబడాలి, అంతే నా రిక్వెస్ట్. భయపడకుండ్రి, ఇంకేం జరిగినా మేము వస్తాం. నేను అన్నప్పుడు నేను చెప్పినట్టు ఎంజిఎం కాకపోతే ప్రైవేట్ గా తీసుకోపో, మొత్తం హెచ్ఆర్సీ తీసుకోపోదాం అని చెప్పిన. మీ అందరికి పార్టీ, మీ తరఫున పార్టీ కొట్టాడుతుంది. మీరు ఒకరు ఒక పైసా పెట్టే అవసరం లేదు, మీ ధర్మారెడ్డి సభ కూడా ఏం పెట్టే అవసరం లేదు. పార్టీ నుంచి మేమే కొట్టాడుతుంది. మీ తరఫున మొత్తం ఢిల్లీ దాకా తీసుకోవటాం. ఇచ్చిపెట్టాం ఆల్రెడీ.